కుమారన్ ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2500 ఇస్తానని మహిళలకు మరి చెప్పవేంది ముచ్చట అంటే చెప్పేదేముంది మా అక్కలకు తెలిసిందే కదా ఇస్తామన్నారు ఇస్తలేరు ఇచ్చేదాకా కొట్లాడే అంతే కదా ఇంకేమన్నా కొట్లాడితేనే కిందికి వస్తారు అంతే కదా కొట్లాడదాం మరి కొట్లాటలు ఎట్లుంటారు పిడికి ఎత్తాలి జై తెలంగాణ జై తెలంగాణ ఆ 2500 మాకు 2500 మాకు కిలం బంగారం వెంటనే కిలం బంగారం వెంటనే రేవంత్ రెడ్డి బంగారమేనా ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు నిధులు 2000 కోట్ల పైచిలకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం. రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.